మీరు చూస్తున్న ఈ మస్క్మిలన్ ప్లాట్కి వచ్చి ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అనేది యూజ్ చేస్తున్నాను. ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా ఎందుకు యూజ్ చేసుకోవాలనేది చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనకి ఫాస్ఫరస్ అనేది మేజర్గా భూమిలో తొందరగా లీచింగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే అది మెగ్నీషియము, ఐరన్, కాల్షియము, ఫెర్రస్ వంటి మైక్రోన్యూట్రియంట్స్లో బాండ్ క్రియేట్ చేసుకొని చెట్టుకు అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా కానీ ఫాస్ఫరస్ అనేది భూమిలో ఇమ్మొబైల్ ఎలిమెంట్ అండ్ మొక్కలైతే హైలీ మొబైల్ ఎలిమెంట్ అనమాట. ఇలాగ బ్యాక్టీరియా యూజ్ చేసుకోవడం వల్ల ఆ బాండ్ అనేది బ్రేక్ చేసి ఫాస్ఫరస్ అనేది మొక్కకి అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది అనమాట ఈ బ్యాక్టీరియా. ఇట్లా ఈ బ్యాక్టీరియా వాడుకోవడం వల్ల మనకి ఫర్టిలైజర్ వాడకం అనేది కూడా చాలా తగ్గుతుంది. ఇది బయోప్రైమ్ వాళ్ళది ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అనమాట. ఇది ఓవర్ నైట్ సోక్ చేసాం అనమాట. దీంట్లో బెల్లము 4 kg ప్లస్ అదే ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ అనేది 2 లీటర్స్ వేసి ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఫాస్ట్గా మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా మనకి ఎప్పుడైతే బ్యాక్టీరియా ఫాస్ట్గా మల్టిప్లై అవుతుందో ఇంకా మనకి దాని యొక్క రిజల్ట్ అనేది కూడా ఫాస్ట్గా కనబడుతూ ఉంటుంది.